మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ జేఏసీ అమరావతి తీవ్ర హెచ్చరిక అయితే జారీ చేసింది. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే, ప్రభుత్వమా మా లెక్కలు తేల్చు, చర్చించు, పరిష్కరించు అంటూ ఏపీ జేఏసీ అమరావతి తీవ్ర హెచ్చరిక. ఎప్పుడు ఇస్తారో, ఎలా ఇస్తారో చెప్పే ముందు మాకు ఎంత రావాలో తేల్చి చెప్పు. ఇది మా భిక్ష కాదు, మా హక్కు అంటూ ఈ ఒక్క వాక్యం చాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో పేరుకుపోయిన ఆవేదన, ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి. లక్షలాది ఉద్యోగుల తరపున ఏపీ జేఏసీ అమరావతి కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన, కఠినమైన సందేశాన్ని పంపింది. చర్చలకు పిలవకుండా, బకాయిల లెక్క తేల్చకుండా మమ్మల్ని చులకనగా చూడొద్దని, తమ సహనాన్ని పరీక్షించొద్దని తీవ్రంగా హెచ్చరించింది. చర్చలు లేవు, స్పష్టత లేదు, మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఉద్యోగుల ప్రధాన ఆరోపణ ప్రభుత్వ నిర్లక్ష్యంపైనే. ఒక్క రూపాయి బాకీ ఉంటేనే వందల సార్లు అడుగుతారు. అలాంటిది ప్రభుత్వమే మాకు వేల కోట్లు బాకీ పడి ఉంది. కనీసం మాతో మాట్లాడడానికి కూడా ముందుకు రావటం లేదు. ఎంతవరకు సమంజసమని వారు నిలదీస్తున్నారు. ఉన్నతాధికారుల పరిమితులు. ఉన్నతాధికారులతో సమావేశాలు కేవలం కంటితుడుపు చర్యలే. వారు ఆర్థికేతర అంశాల వరకే హామీ ఇవ్వగలరు. మా ప్రధాన సమస్య ఆర్థిక బకాయిలు. వాటి గురించి మాట్లాడాల్సి ఉంది. సో, నిర్ణయం తీసుకోవాల్సింది పెద్ద ప్రభుత్వం, పెద్దలు. గౌరవ ముఖ్యమంత్రి గారు గానీ, క్యాబినెట్ ఉపసంఘం గానీ ఇంతవరకు మాతో ఒక్కరోజు కూడా చర్చించలేదు. లక్షలాది ఉద్యోగులు మేమేం సమాధానాలు చెప్పాలి ఈ ఉద్యోగులందరికీ అని నాయకులు ప్రశ్నించారు. చర్చే పరిష్కారానికి తొలిమెట్టు. మేము వెంటనే బకాయిలన్నింటినీ చెల్లించమని గొంతు మీద కత్తి పెట్టడం లేదు. ముందు మాతో చర్చించండి, మా సమస్యలు వినండి, మా బకాయిలు ఎంత ఉన్నాయో అధికారికంగా తేల్చి చెప్పండి. ఆ తర్వాత వాటిని ఎప్పుడు, ఎలా చెల్లిస్తారో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వండి. చర్చల ద్వారానే కదా ఏ సమస్య అయినా పరిష్కరించుకోగలిగేది అని వారు హితవు పలికారు. రిటైర్డ్ ఉద్యోగుల కన్నీటి గాథలు. సంపాదించుకున్న డబ్బు చేతికి రాకముందే కన్నుమూత. ఈ బకాయిల జాప్యం వల్ల అత్యంత దారుణంగా నష్టపోతున్నది పదవీ విరమణ చేసిన ఉద్యోగులు. వారి ఆవేదన కన్నీళ్లు పెట్టించేలాగా ఉంది. ఒకప్పుడు ఉద్యోగి రిటైర్ అయితే అతనికి రావాల్సిన ప్రతి పైసా చేతిలో పెట్టి గౌరవంగా ఇంటికైతే పంపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నం. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బు కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. 15,00,000 నుంచి 25,00,000 బకాయిలంటే ఆ వయసులో వారు ఎలా బతకాలి? తమ పిల్లల పెళ్లిళ్లకు, అనారోగ్యాలతో బాధపడుతున్న భార్య మందులకు ఆ డబ్బులు వాడుకోలేని దుస్థితి. కనీసం తాము దాచుకున్న డబ్బును కూడా తీసుకోకుండానే కన్ను మూస్తున్న వృద్ధులు ఎంతోమంది. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 3 నెలల గడువు. ఉద్యమ సన్నాహానికి సమయాత్తం. ప్రభుత్వ స్పందన కోసం 3 నెలలు వేచి చూస్తామని, ఈలోగా క్షేత్రస్థాయిలో ఉద్యమానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతామని జేఏసీ స్పష్టం చేసింది. సంస్థాగత బలోపేతం. ఈ 3 నెలల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లా, డివిజన్, మండల స్థాయి కమిటీలను పునర్వ్యవస్థీకరించి బలోపేతం చేస్తారు. అన్ని వర్గాల సమీకరణ. మహిళా విభాగం, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తీసుకొని వచ్చి ఉద్యమానికి సిద్ధం చేస్తారు. గత ప్రభుత్వ అనుభవాలను గుర్తుపెట్టుకోవద్దు. గత ప్రభుత్వం మా డిమాండ్లను పట్టించుకోలేదనే కారణంతో మమ్మల్ని కూడా అదే ఘాటన కట్టి ఆలస్యం చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. దయచేసి ఆ ధోరణి విడవండి. మమ్మల్ని రోడ్లపైకి వచ్చేలా చేయొద్దు. ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు లేదు. కానీ మా హక్కుల కోసం పోరాడటానికి వెనకాడటం అని ఈ ప్రభుత్వం హెచ్చరించిందనమాట. సో, ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించడం జరిగింది. ఇక 4వది, ఐక్యతపై అనుమానాలు. గత పోరాటాలపై స్పష్టత. కొన్ని సంఘాలు ప్రభుత్వానికి సానుభూతి చూపుతున్నాయని, నాయకుల మధ్య ఐక్యత లేదనే విమర్శలపై జేఏసీ నాయకులు ఘాటుగా స్పందించారు. ఒంటరి పోరాటం మాకు కొత్త కాదు. గత ప్రభుత్వ హయాంలో మేమేమీ చేయలేదని,
అనటం అవాస్తవం. 2023లో 92 రోజుల పాటు ఒంటరిగా పోరాటం చేసిన చరిత్ర ఏపీ జేఏసీ అమరావతికి ఉంది. మాకు ఇతర సంఘాల సానుభూతి అవసరం లేదు. మా ఉద్యోగుల మద్దతు, వారి ఆకాంక్షలే మా బలం అంటున్నారు. బేషరతు చర్చలే ముఖ్యం. లోపాయికారిగా ఎవరితో మాట్లాడుకున్నా మాకు సంబంధం లేదు. మేము బహిరంగంగా, పారదర్శకంగా ప్రభుత్వంతో చర్చలైతే కొనసాగిస్తున్నాం. మా బకాయిలు లెక్క తేల్చాలి. చెల్లింపులకు మార్గం చూపాలి. ఇదే మా ఏకైక ఎజెండా అనైతే ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయన్నమాట. ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరిక. కేవలం ఉద్యోగుల ఆర్థిక సమస్య మాత్రమే కాదు. ప్రభుత్వ పాలనా పారదర్శకతకు, ఉద్యోగులకు పట్ల దాచుకున్నటువంటి గౌరవానికి ఒక అగ్ని పరీక్ష. ఈ 3 నెలల గడువులోగా ప్రభుత్వం చర్చల ద్వారా ఉద్యోగుల విశ్వాసాన్ని చూరగొంటుందా? లేక వారిని ఉద్యమ బాట పట్టించి మరో సంక్షోభానికి దారితీస్తుందా అనేదైతే వేచి చూడాల్సిన అంశం.